పోయింది, సమాధానము లేకుండా పోయింది. దిక్కులేని వాడిగా, ఆహారము దొరకనటువంటి వాడిగా, ఇబ్బంది పడినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. తండ్రి ఇంటిలో అనేక మందికి ఆహారం ఉన్నది అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. తండ్రిని విడిచుట వలన, దేవుని సన్నిధిని విడిచుట వలన ఏం జరిగిందండి? నష్టము, నెమ్మది లేదు, సమాధానము లేదు, శాంతి లేదు, ఆనందము లేదు. దేవునికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, తండ్రి చూపుకు దూరముగా వెళ్ళిపోయాడు, తండ్రి ప్రేమ నుండి దూరముగా వెళ్ళిపోయాడు, తండ్రి జాలి నుండి దూరముగా వెళ్ళిపోయాడు, తండ్రి కరుణ నుండి దూరముగా వెళ్ళిపోయాడు. అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే, ఆహారము లేక ఏం చేస్తూ ఉన్నాడండి? ఏం చేస్తూ ఉన్నాడు? పొట్టు తింటూ. ఎంతటి భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటండి? ఆహారం లేక కాదు. కారణం ఏమిటి అంటే, ఆదరించేవారు లేక కాదు. కారణం ఏమిటి అంటే, ఇక్కడ తండ్రి లేక కాదు. తండ్రి ఉన్నాడు, ఆనందం ఉంది, అన్ని కుమారుడికి కావలసినటువంటి సమస్తమును ఏర్పాటు చేశాడు. కానీ కుమారుడు తండ్రి నుండి దూరముగా బ్రతకాలని ఆలోచన కలిగి బయటకు వెళ్ళిపోయాడు. ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రియులరా! శాంతి లేదు, సమాధానము లేదు. ఆలోచన చేశాడు, ఏమిటి నా యొక్క స్థితి, ఏమిటి నా పరిస్థితి, ఇలా జరిగిపోయింది ఏమిటి? నా తండ్రి దగ్గర అనేక మందికి ఆహారం, అనేక మందికి నివాసము కలదే, నేను ఈ స్థితిలో ఉన్నానే, పడుకోవడానికి స్థలము లేదు, తినడానికి ఆహారం లేదు, ఆదరించేవారు లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, దుఃఖముతో నిండిపోయాను. అయితే మరలా నేను తండ్రి ఇంటికి వెళ్ళాలి.